అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఒక సంఘటన ఢిల్లీలో జరిగింది. తరుణ్ అనే ఒక యువకుడు అతను వేసినాడు, లేదా వాళ్ళ బంధువుల పిల్లలు వేసినారు. రంగులతో నింపిన ఒక బుడ్డాను ముస్లిం ఒక మహిళ అంటే ముస్లిం అమ్మాయి మీద వేశాడని చెప్పి వాళ్ళంతా ఫాస్టింగ్ అయిన తర్వాత, మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన ఫాస్టింగ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి ఆ తరుణ్ అనే అబ్బాయిని చంపేయడం జరిగింది. ఇది కేవలం రాక్షసులు చేసే చర్య. ఇది ముస్లిం సమాజం చేసే చర్య కాదు. ఇస్లాం ధర్మంలో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు మసీదుకు వెళ్ళేటప్పుడు అతని మీద ఒక మహిళ చెత్త చెదారాలు వేసేదన్నమాట. ప్రతిరోజు ఆమె వేసేది. ప్రతిరోజు ముహమ్మద్ ప్రవక్త గారు సంతోషంగా తలదించుకొని మసీదుకు వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఆ మహిళ ముహమ్మద్ ప్రవక్త మీద ఆ చెత్త వేయకపోతే ముహమ్మద్ ప్రవక్త గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించి ఆమెకు ఆరోగ్యం బాగలేకపోతే ఆమె కోసం దువా చేశారు. అటువంటిది ఇస్లాం ధర్మం. అదేవిధంగా తాయిఫ్ నగరంలో ముహమ్మద్ ప్రవక్త మీద రాళ్లతో దాడి చేస్తే అల్లా సుబ్హానహు తాలా తాయిఫ్ను సర్వనాశనం చేసేయమంటే వద్దు, తాయిఫ్ని సర్వనాశనం చేయవద్దు, వాళ్ళ అమాయకులు, ప్రళయం దాకా వాళ్ళ వంశంలో నుంచి, వాళ్ళ రక్త సంబంధికుల నుంచి ఎవరైనా ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వాళ్ళు వస్తారేమో, కాబట్టి తాయిఫ్లో ఉన్న వాళ్ళని, తాయిఫ్ నగరాన్ని సర్వనాశనం చేయవద్దు అని చెప్పి కోరుకుంది మహాప్రవక్త. ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు చూపించిన మార్గంలో నడిచే ఏ ముస్లిం కూడా ఇటువంటి ఒక మనిషి ప్రాణం తీసుకునే సంఘటనలు చెయ్యడు. ఆ విధంగా చేసినవాడు వాడు ముస్లిం కూడా కాడు. ఎందుకంటే ఈరోజు ఇస్లాం ధర్మం సర్వనాశనం అయిపోతుంది. ఇస్లాం అంటే అసహించుకునే పరిస్థితి, ఇస్లాం అంటే దహషత్గర్దులు, ఇస్లాం అంటే ఉగ్రవాదులు, ఇస్లాం అంటే వినాశనం చేసేవాళ్ళు అనే ఏదైతే మన ప్రచారం వింటున్నామో వాటన్నిటికీ ఇటువంటి తొందరపాటు చర్యలే కారణం అని చెప్పి నేను చెప్తున్నా. ఆ బిడ్డకు ఎవరైతే తరుణ్ అనే వ్యక్తి చచ్చిపోయినాడో అతనికి అల్లా సుబ్హానహు తాలా అతనికి స్వర్గంలో స్థానం కల్పించాలా. అదేవిధంగా ఎవరైతే ఈ సంఘటన కారకులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా మంచి బుద్ధిని అల్లా ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం.